అంటే మనం ఫ్లాప్ అని ఎప్పుడు డిక్లేర్ చేస్తామంటే, ఒకటి జనాలకి నచ్చలేదు అనే హ్మ్. అంశం. 2 కలెక్షన్స్. చాలా సార్లు జనాలకి నచ్చని సినిమాకి గూడా కలెక్షన్స్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. హ్మ్. ఆహ్, అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే ఎవరు చూసినా అది బాలేదంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 'కల్కి'. 'కల్కి' ఎవరు చూసినా బాలేదన్న ఇదే అభిప్రాయం వచ్చింది. కానీ హ్మ్. దాని కలెక్షన్‌లు 1000,00,00,000 దాటాయి. హ్మ్. అలాగా చాలా సినిమాలు చెప్పుకోవచ్చు మనం. అయితే ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్‌లలోనూ తేడాలు కనబడతాయి. నేను 'హిందుస్థాన్ టైమ్స్' కొంతమంది ట్రేడ్ పండితులు వాళ్ళని బట్టి చూస్తేమో ఫస్ట్ డే కలెక్షన్ 47,00,00,000 ఓహ్! 18 13,00,000 13,00,000 47,13,00,000 అని చెప్పారు. హ్మ్. కానీ మేకర్స్ ఏమో ఇందాక అఫీషియల్‌గా 1086 సారీ హ్మ్. 186,00,00,000 హ్మ్. 186 క్రోర్స్ అనేది వాళ్ళు అనౌన్స్ చేశారు. హ్మ్. దాని కింద కామెంట్లు కూడా నెగెటివ్‌గానే ఉంటున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారా హ్మ్. ఇంత కలెక్షన్‌లని. ఎందుకంటే ఎవరు పోయినా థియేటర్‌లలో ఫేస్‌బుక్‌లో పోస్టులు గాని, ఆహ్, ఎక్స్‌లో పోస్టులు గాని చూస్తుంటే నేను థియేటర్‌కెళ్ళాను 70% నిండింది, 60% నిండింది అని హ్మ్. చెప్తున్నారు. హ్మ్. హిందుస్థాన్ టైమ్స్ కూడా ఓవరాల్‌గా నిన్న మార్నింగ్ ఏమో 55% ఆక్యుపెన్సీ రేట్ ఉంది. మ్యాటినీకేమో 39% ఆక్యుపెన్సీ రేట్ ఉంది. నైట్ షోలకేమో 50% ఆక్యుపెన్సీ రేట్ ఉందని చెప్పారు. అంటే హ్మ్. ఓవరాల్‌గా చూస్తే 50% కూడా లేదు. 45 హ్మ్. టు 50% మధ్యలోనే ఆక్యుపెన్సీ రేట్ ఉంది. అంత ఆక్యుపెన్సీ రేట్ ఉన్నప్పుడు 186,00,00,000 కలెక్షన్ అనేది సాధ్యం కాదు. ఎందుకంటే హిందీలో అందరూ చెప్తున్నారు హిందీలో 7,00,00,000 వచ్చింది. తెలుగులో ఎంతొచ్చింది? 38,00,00,000 అని హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు రాశారు. హ్మ్. సో, మరి ఎవరిది నిజం అనేది తెలీదు. మేకర్స్ అయితే 186,00,00,000 అన్నారు. 186,00,00,000 లెక్కేసుకున్నా కూడా ఆహ్, సరిపోదు. ఎందుకంటే 450,00,00,000 గ్రాస్ రావాలి దీనికి. హ్మ్. అప్పుడే ఎందుకంటే 220,00,00,000 థియేటర్ బిజినెస్ జరిగింది. ఆ డబ్బులు రికవరీ కావాలంటే 450,00,00,000 గ్రాసు, 225,00,00,000 షేరు రావాలి. హ్మ్. అది వస్తుందా అనేది ఈరోజు తెలిసిపోతుంది. ఈరోజు సాటర్‌డే, సండే కదా! ఈరోజు, రేపు. కానీ రేపు మళ్ళీ 'డాకు' వస్తుంది. ఓహ్! ఆహ్, 'డాకుకి' దీనికి పోటీ వస్తుంది. థియేటర్లు గూడా ఎలా ఉంటదంటే, ఇవాళ థియేటర్‌లో పరిస్థితి ఎలా ఉంటదంటే, వాళ్ళకి గాని ఆహ్, ఫుల్ గాకపోతే వాళ్ళు వేరే సినిమాకిచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి రెంట్‌లు, పవర్ బిల్లులు, మెయింటెనెన్సు వ్యవహారం అంతా రావాలి గదా! అది హ్మ్. రావట్లేదనుకో వేరే థియేటర్ వేరే వేరే మూవీకి. హ్మ్. సినిమాకిచ్చేస్తారు. సో, అందువల్ల ఈరోజు మాత్రమే దీన్ని తెలిసిపోతుంది. ఈరోజు గాని సరిగ్గా లేవంటే, రేపటికి కొన్ని థియేటర్లు ఖాళీ అయిపోతాయి. రేపు 'డాకు మహారాజ్' ఇస్తారు. కాకపోతే ఏందంటే 'డాకు మహారాజు' తమిళ్ అండ్ హిందీలో రిలీజ్ కావట్లేదు. ఆ రకంగా దీనికి కొద్దిగా బెనిఫిట్ ఉండొచ్చు గానీ, ఓవరాల్‌గా ఎందుకంటే ఇది తెలుగు వెర్షనే ఎక్కువ కలెక్ట్ చేయాలి. వేరే అవును సార్. వెర్షన్‌లలో పెద్దగా లేదు. ఎందుకంటే తమిళనాడులో 2,00,00,000 అని హిందుస్థాన్ టైమ్స్ రాశారు. నిన్నొచ్చిన కలెక్షన్‌లో. హిందీలో 7,00,00,000. హ్మ్. సో, అది ఈ రోజుని బట్టి మనం రేపు కరెక్ట్‌గా అంచనా వేయొచ్చు. హ్మ్. ఈ సినిమా పరిస్థితి. అంటే తమిళ్‌లో 2,00,00,000. సో, అందువల్ల రేపటికి గాని మనకొక క్లారిటీ అయితే రాదు. ఈ రోజు కలెక్షన్‌లు బట్టి తెలిసిపోతుంది. హ్మ్. సో, ఇప్పుడేందంటే సినిమా అంటే ఫ్లాపా? కాదా? అని పక్కన పెడితే న ఎక్కువ మందికి నచ్చలేదు. అవును సార్. అదైతే వాస్తవం. ఈ హ్మ్. నచ్చకపోవడానికి అంటే కారణం ఏంటంటే సినిమా బాలేదు. సినిమా బాగాలేకపోవడానికి కారణం ఏంటి? హ్మ్. అనేది మనం చూస్తే ప్రధానంగా ఏందంటే స్క్రీన్ ప్లేనే కారణం అండి. రైటింగే కారణం. స్క్రిప్టే కారణం. హ్మ్. 'శంకర్‌కి' 2008 వరకి అంటే లాస్ట్‌లో 'రోబో' అనమాట. హ్మ్. 2010లో రిలీజ్ అయింది గానీ, దానికి కూడా 'సుజాత' అనే రైటర్ పనిచేశాడు. 'సుజాత' అనే రైటరు ఆయన అసలు పేరు రంగరాజన్. ఆయన వాళ్ళ భార్య పేరుతో పెన్ నేమ్‌గా 'సుజాత' అని పెట్టుకొని దాదాపు 100 నవల్సు, 250 కథలు, సైన్స్ మీద పుస్తకాలు, సైన్స్‌ని అందరికి పరిచయం చేస్తూ హ్మ్. ఇలాగా ఆయన రాశాడు. ఇంకా నాటకాలు అవన్నీ రాశాడు. సినిమాలకొచ్చేకాడికి ఇటు మణిరత్నంకి, శంకర్‌కి ప్రధానంగా ఆయనే రైటర్‌గా పనిచేశాడు. మణిరత్నంది 'రోజా' సినిమా గాని, 'తిరుడ తిరుడ' గాని, 'తిరుడ దొంగ దొంగ' తెలుగులో. హ్మ్. 'కన్నత్తిల్ ముత్తమిట్టాలంటే' 'అమృత' గాని, తర్వాత 'యువ' గాని, 'దిల్సే' గాని ఈ సినిమాలకన్నిటికీ సుజాత అని రైటరు. హ్మ్. అలాగే శంకర్ సినిమాలకి ఫస్ట్ వచ్చిన 96లో వచ్చిన 'ఇండియన్' గాని, 'నేనొక్కడినే' గాని, తర్వాత 'బాయ్స్', 'అన్నియన్', 'అన్నియన్' అంటే 'అపరిచితుడు',
శివాజీ, రోబో వరకు శంకర్ సినిమాలకు అన్నిటికి కూడా, హిట్ సినిమాలకు అన్నిటికి కూడా ఆయనే రైటర్. ఓకే. సో ఆయనకి ఏంటంటే స్క్రీన్ ప్లే మీద చాలా పట్టుంటుంది అనమాట. ఆయన బుక్ కూడా రాశాడు, స్క్రీన్ ప్లే ఎలుదూదు ఎపిడి అని. అంటే స్క్రీన్ ప్లే రాయడం ఎలా అని ఒక పుస్తకం నేను దాంట్లో కొన్ని చాప్టర్లు కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను, 4 చాప్టర్లు తమిళ్ నుంచి. సో ఆయన దానికి ముందు మాట కూడా మణిరత్నం రాశాడు చాలా పొగుడుతూ. సో అందువల్ల ఆయనకి స్క్రీన్ ప్లే ఎలా రాయాలి, ఒక విషయాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఇవన్నీ మంచి పట్టుంది అనమాట. అందుకనే ఆ రైటరు మిస్ అయినాక శంకర్కి పట్టుపోయింది. మణిరత్నం కూడా కొంత పట్టుపోయింది. కాకపోతే మణిరత్నం జయకుమార్ లాంటి రైటర్లను తీసుకున్నాడు. జయకుమార్ కూడా సుజాత లాగే గొప్ప రైటర్, ఇప్పుడు బతుకున్న వాళ్ళల్లో వండర్ఫుల్ రైటర్ జయకుమార్. ఆయన రీసెంట్గా ఆయన పుస్తకం నెమ్మి నీలం అని కూడా తెలుగులో కూడా వచ్చిందనమాట, ఆయన కథల పుస్తకం. చాలా గొప్ప రైటర్ ఆయన. సో అలాంటి రైటర్ని మణిరత్నం పెట్టుకున్నాడు. కానీ శంకర్కి వచ్చేసరికి ఆ స్థాయి రైటర్లను పెట్టుకోలేకపోయాడు. సో ఈయన కార్తీక్ సుబ్బరాజు ఇచ్చిన కథను తీసుకుని, నిజానికి కథ బాగానే, కథ బ్యాడ్ కాదండి, ఇది దీన్ని చెప్పిన పద్ధతే బ్యాడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హీరో ఉన్నాడు, విలన్తో ఢీకొన్నాడు. హీరో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి వైజాగ్ కలెక్టర్గా వచ్చాడు. అక్కడ మంత్రిగా ఉంటున్న మోపిదేవి అనే ఎస్జే సూర్య పాత్ర, బొబ్బిలి మోపిదేవి, అతను అవినీతి చేస్తున్నాడు, అవినీతినే తను ఎదుర్కొంటున్నాడు. ఇది పాయింట్ కదా. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళారు. ఫ్లాష్ బ్యాక్లో ఏంటంటే ఈ హీరో ఈ రామ్ నందన్ వాళ్ళ నాన్న అప్పన్న ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో అక్కడ రైతుల ఇష్యూల మీద పోరాడుతున్నాడు. ఆ పోరాడే క్రమంలో పార్టీ పెట్టమన్నారు, పార్టీ పెట్టాడు. ఆ పార్టీని వేరే అతని దగ్గర ఉన్న వాళ్ళు కైవసం చేసుకొని అతన్ని చంపేశారు. ఈ ఫ్లాష్ బ్యాక్ సినిమాకు అవసరమా? ఎప్పుడైనా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటే అది డ్రైవ్ చేయాలి సినిమాని. ఇప్పుడు భాష ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ భాషలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. భాష అనేవాడు ఎలాంటి వాడు, ఆ భాష అనేది ప్రజెంట్ని డ్రైవ్ చేసింది. ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడైనా ప్రజెంట్కి అవసరమై ఉండాలి, ప్రజెంట్ని డ్రైవ్ చేయాలి, మామూలు స్క్రీన్ ప్లేదు. కానీ దీంట్లో ఇప్పుడు ఫ్లాష్ బ్యాకే లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లేదు, కథకేమన్నా నష్టమా? ఆల్రెడీ హీరో విలన్తో ఫైట్లో ఉన్నాడు, కొత్తగా ఫ్లాష్ బ్యాక్ ఎందుకు నీకు? ఆ హీరో ఆ విలను విలన్ వాళ్ళ నాన్న వీళ్ళ నాన్నని చంపాడు. వీళ్ళ నాన్నని చంపితే ఇతను పగ తీర్చుకోవాలనుకుంటే అతనేమో మారిపోయాడు, చివరికి అతని కురివి ఇతనే పెట్టాడు. ఇది ఎంత అబ్జర్డ్. దాంట్లో డైలాగ్ కూడా చెప్పారు, మా నాన్నని చంపిన వాడికి కొరివి నా దగ్గర పెట్టించావే అని. సో ఇది అంటే ఎవరి తరపున ఆడియన్ ఉండాలి? ఇప్పుడు వాడేమో శ్రీకాంత్ క్యారెక్టర్, వీళ్ళ నాన్నని చంపినోడేమో పశ్చాత్తాపంతో ఉన్నాడు, వాడికి కొరివే హీరోను పెట్టాడు. వాడి మీద ఇంకా ఆడియన్స్కి కోపం లేదు, ఎందుకంటే హీరోకి లేనప్పుడు ఆడియన్స్కి ఉండదు కోపం, లేదు. ఇప్పుడు ఎందుకు అసలు ఫ్లాష్ బ్యాక్ ఎందుకు ఈ సినిమాకి అవసరమా ఉందా? సో ఇది బేసిక్ సినిమా స్క్రీన్ ప్లే మీద అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు ఎవరైనా చెప్తారు. ఎందుకంటే నేను చాలా స్క్రీన్ ప్లే పుస్తకాలు చదివాను హాలీవుడ్లో. నేను కిల్లింగ్ వీరప్పన్కి స్క్రీన్ ప్లే రాశాను. సో నాకు స్క్రీన్ ప్లే మీద అండర్స్టాండింగ్ ఉంది.